పేరేడ్ గ్రౌండ్స్లో దాన్ని జరపాలి. ఎందుకంటే 20వది శిల్పకళారామంలో చేసుకున్నాం, మరి సిల్వర్ జూబ్లీ అంతకంటే పెద్దదానికి వెళ్ళాలి కదా అని పేరేడ్ గ్రౌండ్స్లో చేసే స్థితికి రావాలని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ బాల్యమిత్రులతో హృదయపూర్వకంగా గడిపి ఇక్కడ మన చక్కటి ఆతిథ్యాన్ని లంచ్ స్వీకరించి ఆ మెమరీస్తో వెళ్ళి మళ్ళీ 25వ దానికి ఆనందంగా ఆరోగ్యంగా రావాలని ఈ కార్యక్రమం అంతా చేస్తున్న ఆలు మిఠాయి దొర్రాజు గారికి, మద్దుల గిరీష్ గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలవలసిందిగా దొర్రాజు గారిని మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మహోన్నతమైన వ్యక్తులకి పద్మవిభూషణ్ రావడం, డాక్టర్ చిరంజీవి గారికి మరియు వెంకయ్య నాయుడు గారికి పద్మవిభూషణ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మన బందర్ నుంచి ఒక ఆవిడికి పద్మశ్రీ వచ్చింది. ఆవిడ వివరాలు అందించవలసిందిగా కోరున్నాను. చాలా గొప్ప విషయం. ఆ లిస్ట్లో చూసినప్పుడు మచిలీపట్నం అన్నారు. మచిలీపట్నం అనగానే నిజంగా మాకు రోమాలు నిక్కడపరుచుకున్నాయి. మన బందరావిడికి రావటం చాలా సంతోషం. ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథి గారికి పరిచయం చేసే ముందు అసలు ఈ ప్రోగ్రాం ఏమిటి అనేది ఒక 2 మినిట్స్లో కంప్లీట్ చేస్తానండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవాలనే కోరిక ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, బట్ చిన్ననాడు అరే ఒరే అని పిలుచుకొని ఉంటాం. చిన్ననాటి మిత్రులు మాత్రమే మన జీవితంలో ఎప్పుడైనా అరే ఒరే అని పిలవగలం. ఆనాటి మెమరీస్ వాళ్ళతోనే మనం పంచుకోగలం. కాబట్టి వాళ్ళని కలుసుకునే వేదిక ఒకటి కావాలని 24 సంవత్సరాల క్రితం 2001లో మొట్టమొదటి మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపురూప కలయికని మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మొదలుపెట్టాం. ఆ తర్వాత ఇందిరా పార్కులో కండక్ట్ చేశాం. తర్వాత త్యాగరాజ గణసభలో కండక్ట్ చేశాము. అలా సాగుతున్నటువంటి ఈ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికలో ప్రతి సంవత్సరం వందలాది మంది వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని కలుసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత కలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ల తర్వాత కలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 63 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని కలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే గత 10 సంవత్సరాలుగా మచిలీపట్నంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే టౌన్ టాపర్ వస్తారో వాళ్ళకి ₹1,00,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బందర్ టౌన్ టాపర్కి మనం ₹1,00,000 బహుమానం ఇస్తూ వచ్చాము. అలాగే అది ఒకరికి వస్తే ఒకరికి, ఇద్దరికి వస్తే ఇద్దరికి, నలుగురికి వస్తే నలుగురికి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం మార్క్స్ రీత్యా 582 మార్కులు సాధించిన పాప ఈ రోజున ఇక్కడికి వచ్చింది. ఆవిడికి ₹1,00,000 ఇస్తున్నాం. అలాగే 580 మార్కులు సాధించిన ఇద్దరు పిల్లలకి కన్సలేషన్ చెరోకి ₹25,000 ఇస్తున్నాం. అలాగే ప్రతి స్కూల్ టాపర్కి కూడా 10,000 చొప్పున ఇస్తున్నాం. ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అనే పేరు మీద మేము ఇస్తున్నాము. అలాగే ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ప్రతి ఏటా ఎవరైతే టౌన్ టాపర్ ఉంటారో వాళ్ళని ప్లస్ వాళ్ళ పేరెంట్స్ని కలిపి మనము గన్నవరం నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకొస్తామండి. తీసుకొచ్చి అక్కడ వాళ్ళని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని సన్మానం చేసి తీసుకొచ్చాం. వాళ్ళ పేరెంట్స్ పాప ఇక్కడే ఉన్నారు. చాలామంది మచిలీపట్నం వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఈ మీటింగు 24వ మీటింగ్ అండి. ప్రతి సంవత్సరం జనవరి 20న ఒకటే డేటు. ప్రతి సంవత్సరం జనవరి 20న 24 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాం. వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం చాలా ఘనంగా చేయదలుచుకుంటున్నాము. 25 ఇయర్స్ సెలబ్రేషన్ లోగోని ఈ రోజున మేము లాంచ్ చేయడం జరిగింది. అలాగే 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక 10,000 మంది ప్రతినిధులతో చేయబోతున్నాము. అలాగే 100 మందికి పైగా విదేశాల నుంచి కూడా ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు. భారీ ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే
ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా మేము ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అనే పేరిట మచిలీపట్నంలో చదువుకున్న 10th క్లాస్ విద్యార్థులకి టాపర్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తామని మేము ప్రకటించడం జరిగింది. దీనికి అత్యద్భుతంగా స్పందించి మంచి పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్లో పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ అనేక మంది ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి మంచి తర్ఫీదు ఇచ్చి ఈ పోటీకి నిలబెట్టారు. దీంట్లో ఒక్కొక్క సంవత్సరం 4 వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 3 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్లో 582 మార్కులతో పట్టణంలో మొట్టమొదటి స్థానంలో ఓ పాప నిలిచింది. ఆ పాపకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తున్నాం. అలాగే రెండో స్థానంలో 580 మార్కులతో ఉన్న ఇద్దరికి కూడా చెరో 25,000 అంటే 50,000 క్యాష్ రివార్డ్ ఇచ్చాం. అలాగే కన్సలేషన్ ప్రైజెస్గా ఈ 11 స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా 10,000 చొప్పున క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం ₹2,50,000 క్యాష్ రివార్డ్ మచిలీపట్నం 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థులకి రాబోతున్నారు. అలాగే గత 10 సంవత్సరాలుగా ఈ 1 lakh క్యాష్ రివార్డు అందుకున్న అందరూ కూడా వస్తున్నారు. ఈ విజేతలందరికీ కూడా ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఇక్కడికి మొట్టమొదటి విజేతని మేము విమానంలో తీసుకురావచ్చాం. వాళ్ళ విత్ పేరెంట్స్ని తీసుకొచ్చాం. అలాగే హైదరాబాద్లో వాళ్ళని రిసీవ్ చేసుకొని ఈ వేదిక తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ అనేది మాతో మొదలవుతుంది. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ తీసుకెళ్ళి చూపిస్తాం. అలాగే వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఐఎస్బి కూడా సిద్ధమైంది. ఐఎస్బిలో వీళ్ళందరికీ ఒక మంచి ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. సో ఇదంతా కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా మంచి స్ఫూర్తితో వెనక్కి తిరిగి వెళ్తారని, వాళ్ళ స్కూల్స్లో జరిగింది చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారని, బందరు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. బందరు విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుంది. నా పేరు మహాలక్ష్మి. నేను ఇప్పుడు ఆర్జీకేటీ నూజివీడ్లో చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ 10th నాకు 582 మార్క్స్ వచ్చాయి. టౌన్ ఫస్ట్గా వచ్చాను. అందుకు ఈ ఓలివ్ టీం వాళ్ళు నాకు ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ టు ఓలివ్ టీం. నేను ఇంజనీర్గా అవుదాం అనుకుంటున్నాను. ఆ ₹1,00,000 కూడా నా ఫర్దర్ స్టడీస్ కోసం యూస్ చేసుకుంటాను. ఫాదర్ గోల్డ్ కవరింగ్ వర్క్ చేస్తారు, మదర్ టైలర్స్. అక్కడ ఒక రామాలయం, రామ మందిరం కట్టారు. పునర్వస నక్షత్రంలో ఈరోజు కూడా పూజలు అవి కళ్యాణం అది చేస్తారు. మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఉండడానికి మా రూమ్ ఉంది అక్కడ. అమ్మ 13/331 నిజాంపేట నా రూమ్ ఇస్తాను. నా ఫోన్ నెంబర్ కావాలంటే నోట్ చేసుకోండి. 9848742480. దొరైరాజు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ సంస్థని ఎన్నాళ్ళ నుంచి లాక్కొచ్చారు. 25 సంవత్సరాలు అప్పుడు మేమందరం దాన్ని కళావేదిక కూడా కనపడ్డాం. వీళ్ళందరూ మా మంచి మిత్రులు. సీతారామారావు గారు చెందినారు. ఆయన చుప్పావరుస్తూ బోళ్ళంత సహకార సంపత్తి ఈ బందరు కానీ చేస్తున్నారు. థ్యాంక్స్ ఎ లాట్.
నా పేరు కనగాల వెంకట శ్రీహరి శాస్త్రి. నేను దేశాయపేట ఎలిమెంటరీ స్కూల్లో, జయహింద్ హై స్కూల్లో చదివాను. నేషనల్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి నేషనల్ కాలేజీలో చదివాను. 1977 నా బ్యాచ్. నేను NIRTలో చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం నా హాబీస్ సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాను, సీరియల్లో యాక్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు శ్రీహరి కనగాల కథలు అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. దయచేసి అందరూ చదివి మీ అభిప్రాయాలు చెప్పగలరని నా ప్రార్థన. నా పేరు కనగాల వెంకట శ్రీహరి శాస్త్రి. థ్యాంక్ యూ.